మనోళ్ళే మనల్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఫోను చేసినా మాట్లాడరు. ఎప్పుడైనా కలిసినప్పుడు మాటలన్నా గానీ పైకొకలాగా, బయటకొకలాగా మాట్లాడుతా ఉంటారు. కానీ ఇక్కడ వాళ్ళు మాత్రము నన్ను సొంత సిస్టర్‌లాగే చూసుకుంటారండి. ఇంట్లో ఉన్నంత సేపే నాకనిపిస్తది ఎవరు లేరని. కానీ బయటికెళ్తే మాత్రము అందరూ గూడా హౌ ఆర్ యూ భాగ్య అంటూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తది. ఇంకా లాస్ట్ టైం మా ఇంటికైతే ఫ్రెండొచ్చింది. వస్తూ ఊరికే రాకుండా ఈ కీన్వా, చియా సీడ్స్, డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకొనొచ్చింది. డ్రై ఫ్రూట్స్, చియా సీడ్స్ అంటే నాకు తెలుసు కాబట్టి అవైతే ఏపిచ్చాను గానీ, ఇవైతే అస్సలు చేయలేదు. నాకసలు తెలీదు. ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. ఇక్కడ ఈరోజైతే ప్రిపేర్ చేశాను. 1 కప్పు కీన్వాకి 1 కప్పు వాటర్ యాడ్ చేసుకొని, ఇంకా నీట్‌గా అయితే రైస్‌లాగా కుక్ చేసుకున్నాను. కొంచెం తిన్నా గానీ పొట్ట ఫుల్ అయినట్టే ఉంది. చాలా బావుంది టేస్ట్ గూడా. నేనైతే ఇవి చూడడము, తినడము ఇదేనండి. మన కోసం ఇవన్నీ తీసుకురావడం కాదు గానీ, నాకేమి ఇవన్నీ తీసుకొనొచ్చినందుకు గూడా కాదు. తను మన కోసం వచ్చింది గదా! అదే చాలా హ్యాపీ. భార్గవి ఇది నీ కోసం అని చెప్పి తీసుకొనొచ్చింది. సమ్మర్ కదా అనేసి. థ్యాంక్ యూ సో మచ్ అండి.